కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. కాళేశ్వరం కమిషన్ విచారణపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగితే శిక్ష పడాల్సిందేనని చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి డ్రామాలాడుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని, ఆస్తుల గొడవలో ఆ పార్టీ కూరుకుపోయిందని చెప్పారు పాయల్ శంకర్. రాష్ట్రాన్ని ఏ కాళేశ్వరం పేరు మీదనైతే లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఆ కాళేశ్వరం పనికి రాకుండా పోయిందో తప్పకుండా తప్పులు చేసిన వాళ్లకు శిక్షలు ఖరారు కావాల్సిందే. కానీ మాకు ఒక అనుమానం ఉంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి, కమిషన్ల పేరు మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి తప్పితే ఇప్పటి వరకు ఇంకా కూడా దోషులు ఎవరో తేలలేకపోయింది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తిగా డీటెయిల్ గా రిపోర్ట్ ఇచ్చింది. నిన్న మొన్నటి దాకా ఈ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటుండే మాకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి మా విచారణలో ఆలస్యమైంది. కూలకషంగా డీటెయిల్ గా ఎక్కడెక్కడ ఏమేమి లోపాలు జరిగినాయి, ఎవరు తప్పిదం వల్ల ఏం జరిగింది, ఎందుకు ఆ రకంగా జరిగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మొత్తం డీటెయిల్ గా రిపోర్ట్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నట్టే అసలు సంవత్సరమైన కాలంలో ఏ ఒక్కరైనా దోషిగా ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ వల్ల నిలబెట్టగలిగిందా? తెలంగాణ కాంగ్రెస్ మేనేజ్ కాకుంటే టీఆర్ఎస్ ఢిల్లీ కాంగ్రెస్ ని పట్టుకున్నట్టు మాకు అనుమానం వస్తా ఉన్నది. చిన్న కాంగ్రెస్ కలిసి వస్తలేదు కాబట్టి పెద్ద కాంగ్రెస్ ని ఢిల్లీలో పోయి కలిసి మనం ఒక్కటే గతంలో అధికారాన్ని కలిసి పంచుకున్నాం. మనం మీరొస్తే మాకు సహకరించాలా, మేమున్నప్పుడు మీకు కూడా సహకరించడం అనే విధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ కాళేశ్వరం మీద అందుకే మేము పదే చెప్పినాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ల ద్వారా ఏమి తేలది. మీ దగ్గర చిత్తశుద్ధి, నీతి, నిజాయితీ ఉంటే మీరు